చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలోని కిలపట్ల రోడ్లో నూతనంగా నిర్మించిన ఎన్పీఎస్ నేషనల్ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి హాజరై రిబ్బన్ కత్తిరించి పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజల్లో పాల్గొన్న ఆయన భగవంతుడి ఆశీస్సులతో పాఠశాల అభివృద్ధి చెందాలని, విద్యారంగంలో ఉన్నతంగా నిలవాలని ఆకాంక్షించారు. आराधित देवताभ्यो नमः पूजाख्यं करिष्यामः चामुंडायै नमः महाकाल्यै नमः महालक्ष्मी नमः महासरस्वती नमः अवायता शीर्षं देवं विश्वाक्षं विश्वशम्भवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमा नित्यं विश्वं नारायणं हरिं विश्वमेवेदं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं सर्वं दृश्यते सर्वं व्याप्य पंचदशे नमच्छमिदं वादेन सकलेन रक्षा भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्वस्ति नः कोशा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु नमो नमो भवति जायमानोऽन्नः केतुर्षसा वेद्यग्रे भागं देवेभ्यो विदधाज्यायन् प्रचन्द्रमाः स्थिरते दीर्घमायुः सल्वासिंचा विरुषा प्रजामायुद्धनं च श्रीमन्तीव शरदो वर्धमानः शतं मे वर्षान् शतमवसन्तान् सविता बृहस्पतिः शतायुषा हविषेवं पुनर्विदो श्रीमच्चः समायुष्यमारोग्यमाविधाचोपमानत्महीयशं पौकेतिरावत्सरसंवत्सरं दीर्घमायुः
एकदा ब्रह्मण उपहरे यदैव यमान आयुस्तेनो नमः नीलाचलं दर्शयामि धारयामि नमस्करोमि पार्वती पतये हर रमण गोविंद गोविंद కరెక్ట్గా పుష్ చేసుకొని కరెక్ట్ సిస్టంలో కానిస్తే మీకు ఏ రకంగా టెక్నికల్ కోర్సెస్లో ఆప్షన్స్ ఉన్నాయి. టెక్నికల్ కోర్సెస్ నేను ఎందుకు మీకు ప్రమోట్ చేయాలనుకున్నానంటే దిస్ ద రైట్ ప్లేస్. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర. నేను యాక్చువల్గా ఇక్కడ నేను ఎమ్మెల్యే అయిన ఫస్ట్ డేనే లాస్ట్ మంత్గా నేను ఒక ఇన్స్టిట్యూషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి శాంక్షన్ చేయించాను. అది 4 ఏళ్ళు పట్టింది, అది ఫోర్స్ లేదు. లాస్ట్ ఇయర్ మనం వచ్చేదానికి ముందు ఒక 6 నెలలు 8 నెలల ముందు ఫోర్స్లోకి వచ్చింది. అంతవరకు దానిపైన ఎవరికి దృష్టి లేదు. అప్పుడు ముఖ్యమంత్రి కొప్పర్తిలోకి తీసుకున్నాడు ఆ ఇన్స్టిట్యూషన్. అది ఓన్లీ టెక్నికల్ ఎడ్యుకేషనే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టోటల్ సపోర్టు 200 కోట్ల ప్రాజెక్ట్. మనకేమంటే ఇక్కడి లోకల్గా ఉంటే మొత్తము మా తమిళనాడు మనకేది ఉండే ఇండస్ట్రియలైజేషన్ అంతా బాగా కోట, దాబస్పేట, నర్సాపూరు, ఇటుపక్క హొస్సూరు, ఈడ మనకు రాణిపేట, టోటల్ కనెక్టెడ్ ఇండస్ట్రియల్ ప్లేస్. రైట్ ప్లేస్ ఇస్ పలానా. ఇక్కడ నువ్వు చేస్తే 3 స్టేట్ల నుంచి నీకు ఇక్కడికి వస్తారు. ఇక్కడ ట్రైన్ అయితే వాడికి ఈజీ అవుతుంది ఇండస్ట్రీకు. వాడికి కావాల్సినటువంటి టెక్నికల్ సపోర్ట్, కావాల్సినటువంటి లేబర్, టెక్నికల్ లేబర్ నువ్వు సపోర్ట్ చేసినావు అనుకో, నీ దగ్గరకు వచ్చి తీసుకుంటాడు. అందుకని దాని మీద తగరారు చేస్తే నాకు అన్యాయం జరిగా. లాస్ట్లో నేను ముఖ్యమంత్రి నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నాకు అది కావాలా, నాకు ఈ అంటే ఇస్తానని చెప్పినాడు. నేను రాసిన లెటరు రాస్తే ఇప్పుడు అమరావతికి షిఫ్ట్ చేశాను. మొన్న అడిగినాను క్లియర్ కట్. నేను ఒక్కటి అడిగితే నాకు చేయలా, నన్ను నాకు ఇబ్బంది పెట్టినావు అని స్ట్రైట్ పెట్టాను. నాకు మంత్రికి పోతే కూడా బాధ లేదు, కానీ నాకు కావాల్సిన ఇన్స్టిట్యూషన్ ఇవ్వలేకపోతే అని బాధ. మంచి ల్యాండ్ కూడా ఇచ్చింది, రెడీగా ఉంది మనకు. ఇప్పుడు మనం మార్కెట్ ఇచ్చినా కదా 33 ఎకరాలు, 10 ఎకరాలు ఖాళీ ఉంది. దాంట్లో తీసుకొని హైవేలో ఇచ్చింటే నీకు ఎక్స్ప్రెస్ వే బంగారుపాడు, ఎక్స్ప్రెస్ వే ముగిలి, 4 లైన్, ఇది 4 లైన్. 4 లైన్ టెండర్స్ ఆల్రెడీ డిపిఆర్ కూడా పిలిచేసినారు. 4 లైన్ ఇన్ని యాక్సెస్ ఉండే ప్లేస్, రైట్ ప్లేస్. అందుకే అది పోయింది. మీరు ఎవరన్నా ప్రైవేట్ వాళ్ళన్నా దాన్ని కరెక్ట్గా టేక్ ఓవర్ చేయండి. మీ దగ్గరికి పరిగెత్తా వస్తారు ఇండస్ట్రీస్ అని అడుగుతున్నాను. వాడికి కావాలి. ఎక్కడ పోతున్నాడు? బీహార్ పోతున్నాడు, వెస్ట్ బెంగాల్ పోతూ ఉంటాడు, టెక్నికల్ మ్యాన్ పవర్ లేదంటే నార్త్ ఇండియాకి పోతూ ఉంటాడు. నార్త్ ఇండియా నుంచి వచ్చి పనిచేస్తాడు. ఇలా ఎవరున్నారు మన దగ్గర? ఇక్కడ నీకు అవకాశం ఆప్షన్స్ ఉంటే మనోళ్ళే తయారవుతారు. ఇక్కడి నుంచి వాళ్ళకి ఈజీగా చుట్టుపక్కల మనం కర్ణాటక, తమిళనాడు మొత్తం కూడా ఇక్కడి నుంచి రైట్ థింగ్ ఏమన్నా అవగాహన చేయండి.